కంచు ఏంది మే ఎమర్జెన్సీ అంటూ ఏదో ప్రమాదం జరిగినట్టు ఫోన్ చేసి ఉండవు. అవునయ్యా, ఎమర్జెన్సీ ఉండదు, అందుకే ఫోన్ చేసి ఉండాను. ఎవరికి ఏమై ఉండదు? ఎవరికి ఏం అవల శేఖరమా, నాకే ఎమర్జెన్సీగా దుడ్లు అవసరమై ఉండాది, వచ్చి ఇచ్చిపోతావని ఫోన్ చేసి ఉండాను. ఏందే దుడ్డు అవసరం ఉండి ఫోన్ చేసి ఉండా? అసలు ఎట్టా ఉంది నీ ఊళ్ళో? సున్ని పిండితో తానం చేస్తా ఉండగా రోజు సున్నితంగా కోమలంగానే ఉండదు శేఖరం. అయినా నా ఒంటి గురించి ఎందుకు అడుగుతా ఉండవు? నీ వీపు పగలగొట్టడానికమ్మే. ఏంది శేఖరము, పెళ్ళం ఖర్చులకి దుడ్లు అడిగితే అది నీ బాధ్యత అనుకుని ఇవ్వాలి గాని విలను మాదిరి ఇట్ట మాట్లాడతావేంది? అబ్బో, పత్తి విత్తనం మాదిరి బాగానే మాట్లాడుతాండావే. ఖర్చులకి డబ్బులు లేక కడుపు మాడాక ఈ పనికి మాలినోడు మొగుళ్ళ కనపడుతుండాడా నిన్ను? చెప్తా. నిన్ను ఇదిగో, నువ్వు ఇంకోసారి దుడ్డు అడిగినావంటే ఈ ఇనుపరాడు నీ ముక్కులోకి తోస్తానేమనుకున్నావు? సర్లే శేఖరమో, ఏదో మొగుడు అని చనువుతో అడుగుండానులే, మరేమి అనుకోకు. ఇలాంటి పనికి మాలిన విషయాలకి ఫోన్ చేసి పిలిస్తే నరుకుతానేమనుకున్నావు? ఇదిగో శేఖరమా. ఏంది ఏంది? ఆవేశంతో అరిస్తే అరిచినవులే గాని వచ్చి ఆ పర్సు ఎందుకు పారేసుకుని పోతాండావు? నా పర్సు అమ్మడి అమ్మ. నా డబ్బులేయే ఒసే దొంగ మొహమా, ఈ నెల జీతం కూడా మింగేసుండవు కదే. యో, నువ్వు పరధ్యానంలో పర్సు పారేసుకుంటే తీసిచ్చుండాను, ఆ మాత్రం దానికే దొంగతనం వంట కట్టేస్తావా? అయినా జీతం డబ్బులు తెచ్చి పెళ్ళం చేతులు పెట్టాల్సింది పోయి ఉన్నదంతా తాగేసొచ్చి ఇట్టాగా మాట్లాడేది నువ్వు. ఒసేయ్, నా పర్సులో దుడ్డు దొబ్బేసింది కాక నేను తాగి వాగుతున్నాను అంటావా? నిన్ను ఇట్ట కాదే, ఇట్ట కాదు. ఎవరైనా కాపాడండి. సంపేతను. ఏమయ్యా, ఏంటయ్యా నువ్వు అమాయకురాలైన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఒరే సన్నాసదవా, ఇది నా పర్సులో డబ్బు కొట్టేసిందని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా ఉంటే దీన్నట్టారా అమాయకురాలు అంటాడావు? అయినా ఈ భూ ప్రపంచం అంతా ఆడోళ్ళకే సపోర్టింగ్ చేస్తా ఉంటే ఇంకా మగజాతి ఏమైపోవాలరా? ఒరే, నువ్వు కూడా మగ పుట్టుకే పుట్టావు కదరా. నీకే మగాడి విలువ అర్థం కాకపోతే ఇంకెవరురా మన మగజాతిని కాపాడేది? ఇంకెవరు? ఎవరు లేరేంది? ఛీ, గొంతు చించుకున్నా ఒక్కడికి కూడా మగజాతి మీద పట్టింపే లేదు. ఎదవ జన్మ సత్తే మళ్ళా మగాడి పుట్టకూడదు. ఛీ. స్టార్ట్ చేయి. రై, త్వరగా సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చి పడేయండి. అంకుల్, 10 నిమిషాల్లో మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోవాలి. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇంత అర్ధాంతరంగా ఇల్లు ఖాళీ చేపిస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్తావో, ఎవరి దగ్గర తలదాచుకుంటావో మాకెందుకమ్మా? ఇది పరువు గల వాళ్ళు నివసించే చోటు. ఇది
నీలాంటి వాళ్ళుంటే కాపరాలే కూలిపోతాయి. అంకుల్ ఏంటండి ఆ మాటలు? మరి నన్ను క్యారెక్టర్ లేని దానిలాగా చేసి మాట్లాడుతున్నారు. అబ్బో, టీవీలో అన్నిసార్లు నువ్వు అది నువ్వు ఇది అని చెప్తే కలగని బాధ నేనొక్కసారంటే కలుగుతుందమ్మా నీకు? ప్లీజ్ అంకుల్, ఆడపిల్లని అంకుల్, మీ అమ్మాయి లాంటిదాన్ని అంకుల్. అయినా నీలాంటి విలువ తక్కువ గుణం తక్కువ దానితో మాట్లాడాల్సిన అవసరం దరిద్రం నాకు పట్టలేదు. చూడమ్మాయి, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళాక దయచేసి ఎవరితోనూ ఇక్కడ ఉన్నానని మాత్రం చెప్పొద్దు. నీకు ఇల్లిచ్చిన పాపానికి మా క్యారెక్టర్లు బ్యాడ్ అయిపోతాయి. వెళ్ళెక్కడి నుంచి. రేయ్, ఇంకా ఎంతసేపు రా, త్వరగా బయటేయండి. నా మాట వినండి, ఆడపిల్లని అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్, అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అంకుల్. నేను అలాంటి దాన్ని కాదు అంకుల్. ఏమ్మా, లేమ్మా, పట్టుకోకూడదులే. అంకుల్ ప్లీజ్. నువ్వెంత కష్టంలో ఉన్నా ఇప్పుడు నీకు సాయం చేయలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటికిప్పుడు నిన్ను నాతో పాటు తీసుకువెళ్ళి మా ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేసే ధైర్యం నాకు లేదు. అత్తయ్య గారితో నీ గురించి ఏ అబద్ధమో చెప్పి ఆవిడ్ని అగౌరవపరచలేను. అలా అని జరిగిన నిజాన్ని బయట పెట్టను లేను. అదేందమ్మే శరణ్య వెళ్ళిపోతా ఉండది. వచ్చి సీన్ చూసి గుండె తరుక్కుపోయి సమీరను కూడా ఇంటికి తీసుకుపోతుంది అనుండవు కదా. అదేది చేయకుండానే సినిమా చూసి వెళ్ళిపోతా ఉండదేంది? అమ్మా, అదే నాకు అర్థం కావట్లేదు. ఆ,